హాయ్ అండి అందరికీ. సో ఈ రోజైతే మనం గుంటూరు అండ్ విజయవాడకి అతి దగ్గరలో ఉన్న ఈ మినీ టీటీడీ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చేసి మన గుంటూరుకి 38 కిలోమీటర్లు అండ్ విజయవాడకి అతి దగ్గరగా 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది, వెంకటపాలెం అనే ఊర్లో. సో రండి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివారికి పూజలు నిర్వహిస్తారో, సో ఇక్కడ ఈ వెంకటపాలెంలో కూడా అదే విధంగా సహస్రనామాలతో స్వామివారిని నిత్యం పూజలు నిర్వహిస్తారు, అలాగే భక్తులకి దర్శనమిస్తారు. సో లోపలికి వెళ్ళి స్వామివారి మండపాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. హరితం హరితం వృషశైలపతే ఫలయాగ భయా పరిపాలికరే హరివేంకటశైలముదారమతే జనతాభిమతాదికదానరతా పరదేవతయా గదితాన్నిగమై కమలాలయితాన్న పరంగలయే. సో చూశారు కదా, స్వామివారి రాజగోపురం దగ్గర నుంచి ఈ మండపాల దగ్గర నుంచి స్వామివారి వీధులు కానివ్వండి, ఈ విమాన వెంకటేశ్వర స్వామి కానివ్వండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అదే రిప్లికాతో ఈ గుడి పోలి ఉంటుంది. ఉదయాన్నే శ్రీవారికి సుప్రభాత సేవతో మొదలుకొని అభిషేకాలు ముగించుకున్నాక స్వామివారు భక్తులకైతే విశ్వరూప దర్శనం అయితే ఇస్తారు. భక్తులు స్వామివారు ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ దర్శనం ఉంటుంది. తర్వాత స్వామివారు అలంకరణ ముగించుకొని ఆర్జిత సేవలు, తోమాల, నవనీతంతో స్వామివారికి నైవేద్య కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ చూశారు కదండి, స్వామివారి ఏకాంత సేవ, గరుడ వాహన సేవలు మరియు ఇతర సేవల కోసం తెప్పించిన అలంకార వస్తువులు. ఇక్కడికి భక్తులు రావడానికి ప్రతి శనివారం విజయవాడ బస్టాండ్ నుంచి ఒక ప్రత్యేక బస్సు అయితే ఉంటుంది. ఇది కేవలం శనివారం మాత్రమే ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే మన సొంత వెహికల్లోనే రావాలి. స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు స్వామివారికి పెట్టిన నైవేద్యం భక్తులకైతే ప్రసాదంగా ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి టీటీడీ నుంచే వస్తుంది. ఇందులో లడ్డు ప్రత్యేకమనే చెప్పాలి. అండ్ ఈ లడ్డు మాకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనకి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే ప్రైజెస్ ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ విషయంలో కానీ సైజ్ విషయంలో కానీ ఎటువంటి వేరియేషన్ అయితే లేదు. ఇక్కడ ఉన్న ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ విషయం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి రూమ్ కానీ కాటేజ్ ఫెసిలిటీ కానీ లేవు. ఇక్కడ ఒకే ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఇది. అండ్ నార్మల్ గా దర్శించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. దర్శనానికి ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. సో చూశారు కదండి ఈ మినీ టీటీడీ విశేషాలు.